హాయ్ ఫ్రెండ్స్. వంట ఈజీగా చేసుకునే ఒక ఇంట్రెస్టింగ్ మెథడ్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. అమ్మమ్మల కాలం నుంచి మనకి చూస్తూనే ఉన్నాం కదా! మామిడికాయ మీద ఎంత ప్రేమో మనకి. సో, మన చిన్నప్పటి నుంచి కూడా సమ్మర్ అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది మామిడికాయే. దాని రుచి, ఆరోగ్యం మనకి అస్సలు మర్చిపోమనమాట. ఆ రోజుల్లో మామిడికాయ తినటం ఆరోగ్య రహస్యమే కావచ్చు. కానీ ఇప్పటికీ కూడా మామిడికాయ శరీరాన్ని చల్లపరిచి ఇమ్యూనిటీ పవర్‌ని పెంచుతుంది కదా! ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి ఆరోగ్య మంత్రాన్ని పట్టుకొని మీకొక చిన్న మ్యాజిక్. తురిమిన మామిడి తయారీ చూద్దాం. మామిడి అంటే పండుగ మొదలు. ప్రతి ముక్కలో ఆనందం దాగుంది. ఆ పండుగకి మిమ్మల్ని ఆహ్వానించే నేను జయ ఫ్రమ్ జేకే స్ఫూర్తి ఛానల్. ఈ ప్రాసెస్ కోసమైతే మనము సెలెక్టెడ్‌గా మామిడికాయల్ని తీసుకోవాలి. అవేంటంటే నీలం కాయలు గానీ, పునాస కాయలు గానీ, లేదా ఉలవపాడు ఏరియాస్‌లో అయితే ఆహ్, అంటు మామిడి అంటారు. కొన్ని ఏరియాస్‌లో దీన్నే తోతాపురి అంటారు. ఇలాంటి వెరైటీ కూడా బావుంటుందనమాట. ఈ 3 వెరైటీలయితే బాగా పుల్లగా ఉంటాయి కాబట్టి ఏ డిష్‌కైనా కూడా బాగా సూట్ అవుతాయి. సో, ఈ మామిడి తురుముని ఇయరంతా ఎలా స్టోర్ చేయాలి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను ఈ ప్రొసీజర్ అంతా మీకు నా దగ్గర ఒక పెద్ద మామిడికాయ ఉంది. ఆ ఒక్క కాయతో చేసి చూపిస్తాను. ఇప్పుడు కడిగి డ్రై క్లాత్‌తో తుడిచిన ఈ మ్యాంగోని స్కిన్ పీల్ చేయాలి. తర్వాత ఇలా తురుముకోవాలనమాట. తురుమంతా రెడీ అయిన తర్వాత ఇదిగో చూడండి ఇలాంటి ఎకో ఫ్రెండ్లీ జిప్‌లాక్ కవర్స్ తీసుకోవాలి. ఆహ్, వీటిలో 100 గ్రామ్స్ పడుతుంది ఇలాంటి కవర్స్‌లో. 200 గ్రామ్స్ పట్టే కవర్స్ అయినా కూడా తీసుకోవచ్చు. అవి కూడా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా తురిమిన ఈ మామిడిలో ఏమి సాల్ట్ కానీ, పసుపు కానీ కలపాల్సిన అవసరమైతే ఉండదు. ఇది నేను పెద్ద కాయ తీసుకున్నాను కదా! సో, నాకు ఇక్కడ 8 కవర్స్ సరిపోయాయి. ఇలా 8 కవర్స్‌లో ఇలా మొత్తము తురిమిన ఇలా మొత్తం మామిడి తురుముని కవర్స్‌లో ఫిల్ చేసిన తర్వాత, ఆ కవర్స్‌ని ఇక డైరెక్ట్‌గా ఫ్రీజర్‌లో స్టోర్ చేసుకోవచ్చనమాట. ఇలా స్టోర్ చేసుకుంటే డెఫినిట్‌గా ఒక 1 ఇయర్ ఈజీగా వస్తుంది మనకి. ఒక్కసారి చేసుకుంటే ఇయర్ అంతా స్టోర్ చేసుకోవచ్చు. కూరలు, పప్పులు, పులిహోర, సాంబారు, రసము, పచ్చడి, అలాగే ఈవినింగ్ స్నాక్స్ కూడా దీంతో తయారు చేసుకోవచ్చనమాట. చాలా వంటలు చేసుకోవచ్చు. చాలా డిషెస్‌కి ఇది యూజ్ అవుతుంది. ఎస్పెషల్లీ వర్కింగ్ వుమెన్‌కైతే చాలా ఫ్రెండ్లీగా అండ్ హ్యాండీగా ఉంటుంది. చూసారు గదా! చిన్న చిన్న చిట్కాలతో హెల్త్‌ని, టైమ్‌ని, టేస్ట్‌ని ఎలా అందుకోవచ్చో. వర్కింగ్ వుమెన్‌కైతే ఇదొక బెస్ట్ ఆప్షన్ అనమాట. సో, మీ ఇంట్లో కూడా హెల్తీగా మామిడి తురుముని ఇలా తయారు చేసుకోండి. మీ ఫ్యామిలీ హెల్త్‌కి నేనిచ్చే ఒక చిన్న గిఫ్ట్ అనమాట. హెల్తీ లైఫ్ స్టైల్ టిప్స్ తోటి మళ్ళీ మీ ముందుకొస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ సపోర్ట్‌ని ఆశిస్తూ జేకే స్ఫూర్తి ఛానల్. థాంక్ యూ.